హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్ అయితే మండే వ్లాగు. ఇది మండే మార్నింగ్ అయితే మామూలుగా లేచాక ఇంకా ఈ బయట పనులన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేసేసాను. ఇదంతా కడిగేసి అసలు చాలా మట్టి అంతా తొక్కేస్తాయండి పందులు. బయట ఎక్కువ మాకు అంటే ఖాళీ ప్లేస్ కదా, చెప్పాను కదా, ఓపెన్ ప్లేసు. అసలు ఈ ర్యాంపు బయట ముగ్గేసే కాడ కడిగేదానికే నిజంగా ఒక 1 అవర్ 40 మినిట్స్ అట్లా పడుతుంది. ఎందుకంటే నేను ఈ నల్ల కుక్కకి వాటికి నైట్ అన్నం పెడతాను కదా, అన్నం పెడతా అలవాటు అయిపోయింది ఈ మధ్య అంతా. అది మిగిలేసి పోయినాక పందులన్నీ వచ్చి తొక్కుతాయి, అక్కడేమన్నా ఉంటాయేమో తినడానికి అన్నట్టు ఆ పక్కనంతా తొక్కేసి ఫుల్గా బురద చేసి పెట్టేస్తాయి. మార్నింగ్ లేచేసరికి ఆ తెల్లంగా ఉండిందంతా అసలు ఎర్రంగా బురదగా గొబ్బుగా ఉంటుంది వాకిలైతే. రేపు చూపిస్తాను అసలు ఎట్టుంటుందో అనేది, ఈసారి వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ లేచాడు పందులన్నీ బొళ్ళాడు ఉంటాయి, అక్కడ ఓపెన్లో తిరుగుతూ ఉంటాయి కదా అవి. అందుకని చెప్పేసి ఆ పని చాలా ఎక్కువ పని ఉంటుంది నాకు. ఫస్ట్ ఆ పని చేసుకొని వస్తే కానీ అసలు మనశ్శాంతిగా ఉండదు అనమాట వాకిట్లో. ఇంకా అదంతా అయిపోయాక ఇంట్లోకి వచ్చేసి టీ అయ్యి పెడతా ఉన్నాను. అసలు ఏందో ఈరోజు కొంచెం నైట్ నిద్ర పట్టలేదు, అదొక డల్గా అనిపించింది. డల్గా అనిపించింది, అందుకే వీడియోలో కూడా అసలు ఏమి అట్లాగా ఉందన్నమాట. అయినా సరేలే, నేను వీడియోస్ మాత్రం ఆపకూడదు, ఎలాగున్నా కానీ వీడియోస్ మాత్రం చేయాలా, ఏ దానికి ఆపకూడదు అనేసి నేను చేస్తూ ఉన్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను కదా, అల్లము అవి మిరియాలు అనమాట, అక్కడే నలగొట్టి వేసేస్తాను. రోజైనా ఆ పక్కో ఈ పక్కో దేనైనా ఆ గ్రానైట్ మీదే నలగొట్టేస్తాను. ఎందుకంటే అది నేను ఈవినింగ్ అంతా నీట్గా తుడిచేసి పెట్టుకుంటాను కాబట్టి ఏమి అక్కడ డస్ట్ గిస్ట్ ఏమీ ఉండదు, అందుకని ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే మంచి వీడియోలు వస్తాయి మన ఛానల్లోనే. అది ఎందుకంటే సర్ప్రైజ్ ఏం లేదులే, నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు కూడా పిల్లలు దసరా కదా, పిల్లలు అందరూ వెళ్తున్నారు, మైసూర్ వెళ్తున్నారు. మా మరిది అక్కడ వర్క్ చేస్తుంటారు, కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు. అందుకని వాళ్ళు నాకు పిలిచారనమాట రమ్మని. సరే నేను కూడా వెళ్దాంలే, మా వారు కూడా వచ్చేస్తారని చెప్పాను కదా, రేపు ఎల్లుండో వచ్చేస్తారు. అతను ఉంటాడు బుడ్డాగాడి దగ్గర, నేను వెళ్తాను. ఎందుకంటే ఒకసారి మైసూరు చూసాము, అతను ఎక్కువగా అటు సైడే వెళ్తుంటాడు కాబట్టి నేనుంటాలే. బుడ్డాగాడి కాడ ఖచ్చితంగా నేను ఆయన ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే అది దిగులు పెట్టుకొని ఏడుస్తుంది, ఎవరి కాడ వదిలిపెట్టేదానికి అవదనమాట. సరే నేను వెళ్తాను అన్నాను. ఆయన కూడా అంటే నేను వస్తానులే, నేను ఉంటాను కదా, నువ్వు వెళ్ళేసి రమ్మని చెప్పారు. అతను కూడా చాలా బాగా చూసుకుంటాడు, దానికైతే ఏం కావాలన్నా తెచ్చేస్తూ ఉంటాడు. ఇంకా మా అమ్మ వాళ్ళ కాడో ఇంకా మా చెల్లెల వాళ్ళ కాడో వాళ్ళ దగ్గరన్నా పెడదామనుకున్నాను కానీ అది ఉండదు, ఏడుస్తూనే ఉంటుంది. మేమిద్దరంలో ఎవరో ఒకరు ఉంటేనే దానికి కంఫర్ట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనమాట. ఏం చేద్దాం, చిన్నపిల్లకాయలని ఎక్కడన్నా వదిలేసిపోతే భయపడతాం కదా, అట్లాగా ఉంటుంది నాకు దాంతో. ఇంకా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తాము, 10 days ఉంటాము అక్కడ. ఇంక ఈ 10 days మంచి వీడియోస్, మేము ఏవే ఊరికి వెళ్ళాము, పక్కన ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినా అక్కడ అన్నీ కూడా షూట్ చేసి ప్రతిరోజు నేనైతే పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను చాలా వరకు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మంచి వీడియోలు వస్తాయి అన్నమాట మన ఛానల్లోనే. ఇంకా టిఫిన్లోకి అయితే నేను పూరీ చేసి ఆలూ కర్రీ చేశాను. మామూలుగా ఆలూ కర్రీ చేసుకుంటాం కదా, చాలా సింపుల్గా. ఈ ఆలూ కర్రీ అయితే మామూలుగా చపాతీలోకి పూరీలోకి అన్నిటికీ బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఎలాగ చేశానా అనేది కంటిన్యూగా డైరెక్ట్ నేను పెట్టేశాను అనమాట వీడియో. నేనేం దాన్ని పలానా వేయాలి, ఇన్ని వేయాలి అన్ని వేయాలి అనేవి చెప్పలేదు. అంటే దాంట్లో చూస్తేనే అర్థమైపోతుంది ఏమేమి వేసానో. నేను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంతా ఒక 5 minutes ఉడకబెట్టుకున్నామంటే, ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకున్నామంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఉంటే చాలన్నమాట. చాలా సింపుల్గా ఈ కర్రీని ఎలా చేశానో చూడండి.
ఈ విధంగా చేశాను నేనైతే. ఆలు కర్రీని అయితే ఇట్లాగే చేస్తాను. ఇంక దీంట్లో అల్లం పేస్టు మసాలా అవన్నీ ఏం వేయను. హ్యాపీగా మనం తిన్నా కానీ కడుపులో బాగుంటుంది అనమాట. ఇట్లాగా సింపుల్గా చేసేసుకుంటే కొంచెం శనగపిండి వేసుకుంటాను అనమాట, అంతే. ఒకవేళ ఈ కర్రీ ఈవినింగ్ మిగిలిందనుకోండి, అది స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఎలాగంటే మనం ఉల్లిపాయలు కోసేసుకొని మిక్చర్ కానీ ఉంటే మిక్చరు, కొంచెం కొత్తిమీర, మనం చాట్ ఉంటుంది కదా, చాట్ అమ్ముతారు కదా, ఆ విధంగా చేసుకొని కూడా మిగిలిందంటే ఈవినింగ్ ఆ విధంగా కొంచెం స్పూన్ వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. అది చాట్ మసాలా లాగా ఉంటుంది. పెరుగు వేసుకొని కొంచెం చాట్ మసాలా వేసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ కలుపుకొని కానీ స్పూన్ వేసుకొని తిన్నామంటే బాగుంటుంది. నేను అది చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను చూపించడానికి. ఇంకెట్లాగా పూరీలు అయితే ఇలాగ చేసేసాను. ఇవన్నీ నేను చేసి తినేసరికి 11:30 అయింది. ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేసుకున్నాటికి ఇంకా కూర ఏమీ చేయలేదన్నమాట. ఆకలి లేదు. సాయంత్రం కూడా గోధుమ పిండి ఉండింది, చపాతీ అన్నా చేసేసుకుందాంలే అని చెప్పేసి నేను మధ్యాహ్నం అయితే ఏం చేయలేదు. పాపం బుడ్డాకి ఇదే పెట్టాను. కర్రీ వచ్చింది, డెలివరీ అయ్యింది. అది ఎక్కడో డెలివరీ పిల్లలను పాపం ఎక్కడ పెట్టిందో తెలియదు. పాపం అప్పుడు వచ్చింది ఆకలితోటి నా దగ్గరికి. నేనైతే పెడతాను అని చెప్పి వచ్చింది. నేను చూసా ఎలాగో దాన్ని. టక్కన ఒక 2 పూరీలు వేసాను. దానికి అవి కూడా చాలా, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే బిస్కెట్ ప్యాకెట్ వేసా. ఇంక ఇంట్లో ఏం వంట కూడా చేయకపోతే నేను ఎలాగోలే అని చెప్పేసి అవన్నీ ఉన్నాయిలే అని చెప్పి వేసా. తినేసి వెళ్ళింది పాపం. ఆ బుడ్డి పిల్లల్ని ఎక్కడ పెట్టిందో ఏమో, నాకు అట్లయితే చూడాలనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ పెట్టలేదు, ఎంత దూరంలో పెట్టిందో ఏమో మరి. అది అంత కడుపు కూడా చూడు దానికి బాగా ఖాళీ అయిపోయింది, డెలివరీ అయిపోయి. రోజు చూపిస్తాను. కర్రమ్మ కనీసేవా, కర్రమ్మ పిల్లలు ఎక్కడ పెట్టావు నాన్న నువ్వు? తిను. ఓ తొల్లురా నువ్వు, పిల్లల్ని ఏడ పెట్టావురా? కర్రీ కర్రీ. ఓ పిల్లలు ఎక్కడున్నాయి? పిల్లలు ఎక్కడున్నాయి? నిన్నంతా రాలేదు నాన్న నువ్వా, చూసానా? తినేయి, తినేసి. ఓ తల్లి ఎంత ఆకలితో ఉండదు, పొట్టంతా చూడండి. డెలివరీ అయిపోయింది దొంగమండ. పిల్లలు అది తిని బిస్కెట్లు వేస్తా ఉండు, బిస్కెట్లు తెచ్చిస్తా ఉండు. అన్నం లేదురా, ఇంకా బిస్కెట్లు తెస్తా ఉండు. బుడ్డలు ఆడబెట్టావు, బుడుకొక్కలు ఆడున్నాయి. తిని తిని తిని. ఆ బుడ్డోడు బయటికి వెళ్ళాడు ఈరోజు పెత్తనాలకి, రాలా ఇంకా ఇంటికే. వదినే నాన్న. రే బుడ్డా, ఇగో బిస్కెట్ రైటా. కర్రీ అన్నీ తినేస్తుంది.
అయ్యో వెనకద్దు అదే వెనక పో ఇంక పోలే ఇంక లేవులే సాయంత్రం వేస్తాలే పో పో ఇంక లేవు నాన్న పద బయట పో సాయంత్రం పద ఇంక లేవు ఆకలి చాలా ఇంక లేవమ్మా దా దా ఇట్రా దా పా బయటికి పో బయటికి పో పా బయటికి పో సండే నైట్ కూడా మాకు బాగా వర్షం పడింది. మళ్ళీ మార్నింగ్ అయితే కొంచెం చల్లబడినట్టు అట్లాగా ఉండింది. కానీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ చూడండి అంత మేఘాలు వస్తూ ఉన్నాయి. రాత్రికి బాగా వర్షం పడద్దేమో అనుకున్నాను. సరేలే వర్షం పడుతుందని నేను కొన్ని చెట్లు కూడా తెచ్చేసాను. నందివర్ధనం చెట్లులోనే నేను చాలా రకాల నందివర్ధనం చెట్లు వేసాను. అవన్నీ చచ్చిపోయాయి, ఒక్క రకమే బతికిందనమాట. ఇది కస్తూరి చెట్టు కదా, ఇవి పూలు బాగా మొగ్గలు వచ్చాయి, రేపటికైతే పూసేస్తాయి అన్నమాట. అంత బాగా ఆ పక్కన వేసాను. అది ఒక నందివర్ధనం చెట్టు, ముద్ద నందివర్ధనం అంటాం కదా, ఇదివరకు వేసాను, బతికింది. నేను మన వీడియోలో కూడా చూపెట్టున్నా, మళ్ళీ ఎందుకో అది పోయింది, చచ్చిపోయింది. ఇంకా ఇదైతే ఇంకా సాయంత్రం స్నానం అయి చేసేసి ఇంకా నవరాత్రులు స్టార్టింగ్ కదా, నేనైతే అదే నాకు డేట్ వస్తుంది అలాగని నేను ఏమి క్లీన్ చేయలేదు. సరే దేవుడి రూమ్ వరకన్నా సాయంత్రం క్లీన్ చేసి దీపారాజన అవి చేసేసుకున్నాను. ఇంకా డైలీ అలాగన్నా చేద్దాము. పూలు అవి తేవాలి, రేపన్నా నేను మార్కెట్కి వెళ్ళేసి పూలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అన్నా పెడదాము. ఎన్ని రోజులే, నేను రేపు ఎల్లుండి ఉంటాను, ఫ్రైడే దాకా ఉంటాను. సాటర్డేనే మేము ఊరు వెళ్ళేది, మైసూరు వెళ్ళేది. సాటర్డే వెళ్ళామంటే మళ్ళీ 10వ తారీఖు వస్తామన్నమాట. రిటర్న్ 10వ తారీఖు అయింది. ఇంకా ఇలాగా అన్నమాట. ఇది అంతా హౌస్ అంతా క్లీన్ చేపించి వెళ్ళానంటే మా వారు ఉంటారు కాబట్టి అదే పరాధన దసరా రోజు టెంకాయ అవి కొడతారు దేవుడికి. ఇంకా ఇదైతే కిచెను, నేను నిన్న చెప్పాను కదా కిచెన్లో వైట్ టైల్సే ఎందుకు వేసాము మేము అని. నేను ఆ టైల్స్ వేయకముందు నాకు ఈ వీడియో దొరికింది, అది చూడండి ఒకసారి. కొంచెం లోపల చీకటిగా అనిపిస్తుంది అనమాట. ఇదంటే లైట్ వేస్తున్నాము, బయట ఎదురుగా ఉండే లైట్ కొంచెం కనిపిస్తూ ఉంది. వచ్చిన వాళ్ళందరూ అనేవాళ్ళు మీ కిచెన్ చాలా చీకటిగా ఉంది, కిచెన్ చాలా చీకటిగా ఉంది అనేవాళ్ళు అనమాట, ఎవరన్నా చూడడానికి వచ్చినప్పుడు. అంత ఇప్పటికైతే పెయింట్లు కూడా వేయలేదన్నమాట. చూడండి అంత కిచెన్ గ్రానైట్ ఒకటే పెట్టుంది. చూడడానికి కొంచెం చీకటిగా అనిపించేది. పెద్ద కిటికీ పెట్టుండాల్సింది సౌత్ సైడు, ఇలాగెందుకు చేయించారు అని. మళ్ళీ చూడండి మన ఆలోచించి వేయించామన్నమాట వైట్ టైల్స్ వైట్ వేయంగానే ఆ రూమ్లోనే ఎంత కళ వచ్చేసింది. కొంచెం ఏంటంటే అదొక గ్లో లాగా, కొంచెం వెలుతురులాగా అనిపించింది అనమాట. అంత బాగుంది. అది ఒకసారి మీకు చూపిద్దాము. ఆ క్లిప్పింగ్స్ దొరికాయి నా ఫోన్లో, ఎక్కడో ఉన్నాయి. నేను చెప్పాను కదా నిన్న అని చెప్పేసి. చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే కొంచెం క్లీనింగ్ ఇదవుతుంది కానీ చేసుకోకుంటే రోజు ఏం కాదు. మాకు ఇవి కిచెన్కి సరిపోను, ఇంకా కొంచెం మిగిలాయి. అసలు మామూలుగా మా కాన్సెప్ట్లో మేము దేవుడి రూమ్కి టైల్స్ అంటే ఇవ్వాలా అని అనుకోలేదన్నమాట. ఎందుకంటే కాస్ట్ అయిపోతుంది అన్నీను అని అన్నట్టుగానే అనుకున్నాం. దేవుడి రూమ్ దగ్గర, బయట కుళాయిల దగ్గర ఇవన్నీ మేము అనుకోలే అసలు బిగిస్తాము టైల్స్ అంటిస్తాము అని. వీటిల్లో మిగిలిపోయాయి, చాలా టైల్స్ మిగిలిపోయాయి. మళ్ళీ అన్నీ ఓపెన్ చేసేసారు మొత్తం. అదే నేను చెప్పాను కదా, మాకు అన్ని మైస్త్రులు అందరూ అట్లాంటి వాళ్ళే దొరికారనమాట. ఎగస్ట్రా రాసేసి మళ్ళీ దాన్ని గందరగోళం, మనం దగ్గరుండి బాగా తెలియకపోతే మాత్రము భలే డబ్బులు పాడు చేసేస్తారు. అసలు రూపాయి మనం ఎంత చూసుకుంటామో అంత ఖర్చు పెట్టేస్తారు. సరేలే, ఇది కూడా మనకి బాగా పని అయిపోయింది. ఇప్పుడు నాకు అనిపించింది ఆ టైల్స్ అంటియడం వల్ల బాగుంది, తుడుచుకునేదానికి క్లీన్ చేసుకునేదానికి దేవుడి రూమ్ అయితేను అనేసి అనిపించింది అనమాట. అలాగా ఇప్పుడు అంతా పెయింట్లు వేసి నాకు చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మన సామాన్లన్నీ సర్దినాక కిచెన్ అయితే చూడండి ఎలాగుందో. ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదేను. రోజు మా హౌస్ గురించి ఒక్కోటి చెప్తుంటాను, ఏదేది ఎలాగా చేపించాను అనేది నేను ఒకరోజు వీడియో పెట్టి చూపెడతా ఉంటాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా